శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అలాగే ద్వాదశ రాశుల వారికి జూలై నెల మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఏ దేవీ దేవతలను పూజించుకోవాలో, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ మంత్రం జపించుకోవాలో, జూలై నెలలో ద్వాదశ రాశుల వారికి అనుకూలించే తేదీలేంటో, వ్యతిరేకించే తేదీలేంటో, జూలై నెల మొత్తం కూడా ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జూలై నెలలో గ్రహాల సంచారం చాలా బాగుండటం వల్ల స్త్రీ పురుషులందరికీ, మిథున్ రాశి వాళ్ళకి అన్ని రంగాల వారికి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. విద్యార్థులు మంచి విజయాలను సాధించగలుగుతారు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. నిరుద్యోగులందరికీ వాళ్ళ అర్హతకు తగిన ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించిన దానికంటే మిథున రాశి వాళ్ళకి ఎక్కువ లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు కూడా మిథున రాశి వాళ్ళకి జూలై నెలలో బాగా అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రావటం వల్ల ఆరోగ్యపరంగా చక్కటి ఉపశమనాన్ని పొందగలుగుతారు. అలాగే ఆర్థిక లావాదేవీల వల్ల చాలా సంతృప్తి ఏర్పడుతుంది. ఎందుకంటే మీరు ఊహించిన దానికంటే ఆర్థికంగా చాలా అద్భుతమైనటువంటి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. మనోధైర్యంతో ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు. ఆ పనుల్లో విజయాన్ని సాధించగలుగుతారు. కష్టసాధ్యమైనటువంటి పనుల్లో కూడా విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండి ఆ పనులన్నీ చాలా అద్భుతంగా విజయ మార్గంలో ముందుకు తీసుకువెళతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొత్తది కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తే కొత్త వాహనం కొనుక్కోగలుగుతారు. బంధుమిత్రుల పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంతకుముందు బంధువులతో కానీ మిత్రులతో కానీ ఏవైనా విభేదాభిప్రాయాలున్నా అవన్నీ తొలగిపోతాయి. వాళ్ళు మీకు సంపూర్ణంగా సహకరిస్తారు. వాళ్ళ సహాయ సహకారాల వల్ల కూడా కష్టసాధ్యమైన పనుల్లో తొందరగా విజయాలను పొందగలుగుతారు. అదేవిధంగా శత్రు జయం కలుగుతుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. అలాగే శత్రువులు మీకు సహాయం చేస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో అందరూ కూడా ఒకే మాట మీద నిలబడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే స్త్రీ మూలక సహాయం లభిస్తుంది. అంటే మిథున రాశి పురుషులకైనా, మిథున రాశి స్త్రీలకైనా వేరే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనుల్లో అద్భుత విజయాలు పొందుతారు. అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కూడా ఇంతకు ముందు నెలల కంటే చాలా చక్కటి సంతృప్తిని పొందగలుగుతారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పరిచయాలు బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని కలిగింపజేస్తాయి. కొత్త పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. కాబట్టి మొత్తం మీద జూలై నెలలో మిథున రాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి మాస ఫలితాలు కనిపిస్తున్నాయి. తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. మిథున రాశి వాళ్ళకి జూలై నెలలో కలిసి వచ్చే తేదీలు 6, 7, 9, 13, 17, 24, 25, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే మిథున రాశి వాళ్ళకి జూలై నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 4, 5, 11, 15, 19, 20, 22, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే జూలై నెల ఇంకా అద్భుతంగా కలిసి రావాలంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం ఈ జూలై నెలలో వచ్చే శనివారాలు చేసుకోండి. శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళటం, తులసి మాలికను సమర్పించటం, ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, గృహంలో పిండి దీపాలు వెలిగించుకోవటం, ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః ఈ 2 మంత్రాలు రోజు 21 సార్లు చదువుకోవటం, అలాగే వీలైనప్పుడల్లా వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా మిథున రాశి వాళ్ళు జూలై నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. జాతకంలో గ్రహదోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఫలదానం విశేషంగా సహకరిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన పండ్లు దానం ఇవ్వటం ద్వారా ప్రత్యేకమైన గ్రహాల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. నవగ్రహాల్లో సూర్యుడి అనుగ్రహం కలగటానికి నిమ్మ పండ్లు దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. నిమ్మ పండ్లు ఎప్పుడైనా సరే ఆదివారం పూట దానం ఇచ్చినట్లయితే గృహంలో ఉన్నటువంటి సమస్త వాస్తు దోషాలు తొలగిపోతాయి, దృష్టి దోషాలు తొలగిపోతాయి, సూర్యుడి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగే అరటి పండ్లు దానమిస్తే నవగ్రహాల్లో చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది, చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా అరటి పండ్లు దానమిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి సహజంగా చెంచల,
ఒకచోట స్థిరంగా ఉండదు. అలాంటి లక్ష్మీదేవి గృహంలో స్థిరంగా ఉండటానికి సోమవారం పూట అరటిపండ్లు దానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లి విరవటానికి కూడా అరటిపండ్లు దానం చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అదేవిధంగా గింజలతో ఉన్నటువంటి దానిమ్మ పండు దానం ఇచ్చినట్లయితే నవగ్రహాలలో కుజుడి అనుగ్రహం కలుగుతుంది. కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దానిమ్మ పండు దానం ఇవ్వటం ద్వారా సర్వ వ్యాధుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. సర్వ పాపాలు తొలగిపోతే దీర్ఘాయుర్దాయం చేకూరుతుంది. మంగళవారం రోజు దానిమ్మ పండ్లు దానం ఇవ్వటం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే బుధగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి మామిడి పండును బుధవారం దానం ఇవ్వాలి. మామిడి పండ్లు దానం ఇవ్వటం ద్వారా బుధగ్రహ దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా అది దేవతలకు ప్రీతికరమైన పండు కాబట్టి సమస్త అభీష్టాలు నెరవేరుతాయి, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అలాగే గురుగ్రహ దోషాల నుంచి బయటపడటానికి పనస పండు దానం గురువారం ఇవ్వాలి. గురువారం పనస పండు దానం ఇస్తే గురుబలం పెరుగుతుంది, బంగారం కొనుక్కునే యోగం సిద్ధిస్తుంది. అలాగే పనస పండు దానం ఇవ్వటం ద్వారా అశ్వమేధ యాగం చేసిన అద్భుతమైన ఫలితం కూడా కలుగుతుంది. శుక్రగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే శుక్రవారం పూట ఖర్జూర పండ్లు దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. శుక్రదోషాలు తొలగిపోయి వివాహ దాంపత్య సమస్యలు అధిగమించడానికి ఖర్జూర పండ్లు దానం శుక్రవారం ఇస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఖర్జూర పండ్లు శుక్రవారం దానం ఇస్తే నిత్య ఆరోగ్యం కలుగుతుందని, అలాగే శారీరకంగా బలం చేకూరుతుందని, దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయని, శత్రు బాధ నుంచి బయటపడచ్చని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే శనివారం పూట జాతక పరంగా ఉన్న శని దోషాలు పోవటానికి, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడటానికి నేరేడు పండ్లు దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అప్పుడు శని అనుకూలిస్తాడు. శని వక్ర దృష్టి వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శనివారం నేరేడు పండ్లు దానం ఇస్తే పితృదేవతలకు కూడా ఆనందం కలుగుతుంది, పితృదోష తీవ్రత తగ్గుతుంది. శనివారం నేరేడు పండు దానం ఇచ్చిన వాళ్ళు సర్వ పాపాల నుంచి విముక్తులవుతారని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే రాహుకేతు దోషాలన్నీ తొలగింపజేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి పండును దానం ఇవ్వాలి. ఆ అద్భుతమైన పండు ఏంటంటే మాదీ ఫలము. మాదీ ఫలం అంటే పుల్లగా ఉండే ఏ పండైనా మాదీ ఫలం అంటారు. సహజంగా దబ్బ పండు కానీ పెద్ద నిమ్మ పండు కానీ వీటిని మాదీ ఫలం అనే పేరుతో పిలుస్తారు. వీటిని ఎప్పుడైనా సరే మంగళవారం కానీ ఆదివారం కానీ దానం ఇచ్చినట్లయితే రాహుకేతు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ప్రధానంగా కేతుగ్రహం సంపూర్ణంగా యోగించడానికి ఈ మాదీ ఫలం అంటే దబ్బ పండు కానీ పెద్ద నిమ్మ పండు కానీ ఎక్కువగా సహకరిస్తుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ప్రధానంగా ఒక్కొక్కసారి భయంకరమైన రాహుదోషాలు ఉన్నప్పుడు నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. జీవితంలో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఒకసారి బాగుంటే ఒకసారి బాగుండదు. అటువంటప్పుడు రాహుదోషాల నుంచి సంపూర్ణంగా బయటపడటానికి ఈ మాదీ ఫలం అంటే దబ్బ పండు పెద్ద నిమ్మ పండు ఇలాంటివి కాకుండా కొబ్బరికాయ దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఎందుకంటే పెద్ద నిమ్మ పండు దబ్బ పండు మామూలు రాహుదోషాలకి కేతు దోషాలకి సరిపోతుంది. రాహుదోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం కొబ్బరికాయ ఆదివారం పూట దానం ఇవ్వాలి, లేదా శనివారం పూట దానం ఇవ్వాలి. కొబ్బరికాయ దానం ఇచ్చినప్పుడు దానివల్ల సకల కార్యసిద్ధి కూడా కలుగుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, పుత్ర పౌత్రాభివృద్ధి ఏర్పడుతుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి నవగ్రహాలు సంపూర్ణంగా అనుగ్రహించాలంటే వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రకమైనటువంటి పండు దానం ఇవ్వాలి. దానివల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు కానీ 10 రోజుల ఫలితాలు కానీ మాస ఫలితాలు కానీ సంవత్సర ఫలితాలు కానీ ఖగోళంలో గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే మార్పుల వల్ల వచ్చే ఫలితాలు కానీ వాటికి సంబంధించిన పరిహారాలు కానీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.